దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభాశిష్యులు. ఈ తపస్సుకాల ధ్యానాంశములలో మనము ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే ఆధ్యాత్మిక పుస్తకం నుంచి కొన్ని విషయాల్ని మన జీవితాలకు తీసుకుంటూ, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తర్వాత అత్యంత ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకునేటువంటి పుస్తకంగా, అనేక మంది భక్తులు పుణ్యచరిత్రలు చదివిన పుస్తకంగా, అనేక భాషల్లో తర్జుమా చేయబడినటువంటి పుస్తకంగా, మరి అనేక మందికి ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడినటువంటి పుస్తకంగా, ఇందులో కొన్ని అంశాలని ఈ తపస్కాలంలో మన ధ్యానాంశాలుగా తీసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని ధ్యానిస్తూ బైబిల్ నుంచి కొన్ని కొటేషన్స్ అన్వయించుకొని మన జీవితాలని క్రీస్తుని అనుసరణలో మనం ఆయనకు దగ్గరగా వెళ్ళటానికి, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, మనం అనుసరించేది ఆ ప్రభువుని, మనం అనుకరించేది ఆ ప్రభువుని, ఆయన బాటలో ఆయన మార్గంలో వెళ్ళటానికి ఈ తపస్కాలంలో మరింత ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ధ్యానించే మరొక అంశం అధిక ఆందోళనతో, ఆతురతతో మనం చేసే అనుదిన ప్రయాణం. ఓవర్ యాంగ్షియస్, ఈ యాంగ్జైటీ, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఆతృతను మనం చూపించి అనేక విషయాల గురించి ఆందోళన చెందుతూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఇది ఒక అవరోధంగానే ఉంటుంది. అలానే మనం సంతోషంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కూడా మరి ఈ అధిక ఆందోళన, ఆతురత మనకు నిరాటంకంగా అనేక ఆటంకాలను కలిగిస్తుందని మనం చెప్పవచ్చు. ఈ గ్రంథంలో రాయబడినట్టుగా థర్డ్ బుక్ 39th చాప్టర్, మూడవ భాగంలో 39వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు. ఆయన అనగా దేవుడు తాను చూసుకునే విషయాల మీద, తన యొక్క ప్రణాళిక గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వీ షుడ్ నాట్ బి అన్నెసెసరీలీ యాంగ్షియస్ అబౌట్ హిస్ ప్లాన్స్. ఆయనకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. ఇంకా మనం కావాలన్నట్టయితే ప్రవక్త చెప్పినట్టుగా మీరు ప్రార్థన చేయండి, అడగండి, మీరు అడిగెదరేని మీ కొరకు నేను తయారు చేసినటువంటి బంగారు పథకాలని మీకు తెలియజేస్తాను. మీకోసం నేను ప్రణాళికగా రచించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క భవిష్యత్తుని గురించి మీకు తెలియజేస్తాను అని పరిశుద్ధ వాక్యంలో చెప్పబడుతుంది. అలా మనం ప్రార్థన చేసి ప్రభునికి మన పట్ల ఉండేటువంటి ప్రణాళికను తెలుసుకుంటూ తదనుగుణంగా ప్రభువే నడిపిస్తున్నాడనే ప్రశాంతతతో వెళ్ళే అవకాశం మనకు ఉండేటప్పుడు మనం ఈ అధిక ఆతురతతో, ఆందోళనతో, ఓవర్ యాంగ్జైటీతో మన జీవిత ప్రశాంతతని పోగొట్టు ఉండకూడదు. కానీ మనం వేచి ఉండాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిజ్ అరేంజ్మెంట్స్. అతని యొక్క ఏర్పాట్లకి మనం వేచి ఉండాలి. వెన్, ఎప్పుడు, హౌ, ఏ విధంగా, వేర్, ఎక్కడ, హౌ మచ్, ఎంత మోతాదులో ఆయన యొక్క వరాలు మనకు అనుగ్రహించబడతాయి, ఎప్పుడు ఎలా ఇస్తాడు అనేటువంటిది ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి మనం అందునిమిత్తము వేచి ఉండాలి తప్పించి అధికంగా ఆందోళన చెందకూడదు. దేవుని ప్రణాళిక, ఆయన ప్రణాళిక నిర్దిష్టంగా ఉంటుంది కాబట్టి, అది మన మంచిని కోరేదై ఉంటుంది కాబట్టి, మరి దాని గురించి మనం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని. అయితే ఇంత ఆందోళన చెంది ఒకటి కావాలని మనం కోరుకునేటప్పుడు, అది దొరికినప్పుడు, అది మనం సాధించినప్పుడు వెనువెంటనే మరొకటి కావాలని మనం కోరుకుంటామని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది.
మ్యాన్ డిజైర్స్ నెవర్ ఎండ్ బట్ గోస్ ఫ్రమ్ వన్ టు అనదర్. మనిషి యొక్క ఈ కోరికలు మనం కోరుతాం, ప్రభా ఇది జరగాలి జరగాలి, తొందరగా చేసేయి, నేను అనుకున్నది తొందరగా జరిగిపోవాలి, నాకు తొందరగా ఈ ఎగ్జామ్స్ అయిపోవాలి, తొందరగా రిజల్ట్ వచ్చేయాలి, తొందరగా మంచి జాబ్ వచ్చేయాలి, తొందరగా నేను కట్టాలనుకున్న ఇల్లు కట్టేయడం పూర్తవ్వాలి. ఇలాగ ఓవర్ యాంగ్జైటీతో యాంగ్షియస్గా మనం అతన్ని అడుగుతూ ఉన్నాం. అడిగినప్పుడు సరే అని చెప్పి ఆయన దాన్ని మనకి ఇచ్చినప్పుడు అది అక్కడితో ఆగదంటాడు. ఇది ఇలా జరిగేసరికి వెంటనే ప్రక్కనే మనకి ఇంకొక కోరిక ఉంటుంది. ఒక కోరిక నెరవేరిన వెంటనే, ఒక ఆశ నెరవేరిన వెంటనే మనం మరొక కోరికతో ఆయన దగ్గరికి వెళ్తాం. ఈ విధంగా డిజైర్స్ నెవర్ ఎండ్. మనం అడుగుతూనే ఉంటామని ఆయనకు కూడా తెలుసు. ఒకటి అడిగిన తర్వాత మనం ఆగి, ప్రభువా దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, దీన్ని నేను పొందాను, కొంతకాలం ప్రశాంతంగా సంతృప్తిగా హాయిగా ఉంటాను, నువ్వు నాకు అనుగ్రహించిన దానికి అని కొన్ని గంటలు కొన్ని రోజులు కూడా మనం గ్యాప్ తీసుకున్నట్లయితే పొందిన వాటికి మనం ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఆ సంతృప్తిలో ఆనందంలో కూడా మనం జీవించగలము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మరి ఈ ఆందోళన వలన నీవు శోధనలో పడిపోకుండా జాగ్రత్త వహించము అని అక్కడ వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. నీవు ఈ ఆందోళనలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా మేల్కొని ప్రార్థించు. అడిగిన వాటి కోసం ఆయన నిర్దిష్ట సమయం కొరకు వేచి ఉండు. ఫర్ హిస్ ప్లాన్ టు బి అకంప్లిష్డ్. ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఆయన నెరవేర్చినంత వరకు నీవు ఎదురు చూడు. పొందిన తర్వాత వాటి గురించి నువ్వు ఆయనకు కృతజ్ఞతలు చెప్పు. బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయనకు వందనాలు చెప్పు. పొందిన దాని గురించి ఆనందించు. ప్రభువా నువ్వు నాకు ఇచ్చావని సంతృప్తితో ఆ యొక్క ఆనందాన్ని ప్రకటించు. ప్రభువు చాలు, థ్యాంక్ యూ లార్డ్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ అని మనం అనమంట. ఇక చాలు, ఇక్కడితో నేను ఇంకేమీ నిన్ను అడగను అని ఎప్పుడు కూడా మనం అనమంటాం. థ్యాంక్ యూ లార్డ్ అని మనం వెంటనే అనకుండా మరొక దాని గురించి ఇంకొక ఆలోచనలోనికి వెళ్తూ ఉండడం వలన ఈ ఆందోళన పెరుగుతూనే ఉంటుంది. ఈ యాంగ్జైటీ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఈ యాంగ్షియస్ నేచర్ అనేటువంటిది, ఆతురతతో ఈ కోరికలు కోరడం అనేటువంటిది అలాగా వెళుతూనే ఉంటుంది. దీనికి ఒక ముగింపు లేనట్టుగానే మన ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు, దైవానుభవంలో ఉన్నటువంటి వాడు, ప్రభువు నాకు అన్నీ చక్కగా సమకూర్చాడు, ఆయనే అన్నీ చక్కదిద్దును, ఆయనే అన్నీ చక్కబెడతాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడని ప్రశాంతంగా నిదానంగా కూర్చుంటాడు. లేదేని ఈ నిరంతర ఆందోళనలతో మనం ఉంటూ ఉంటాము. కాబట్టి అటువంటి ఆందోళన నుంచి అనేక బంధాలు, అంటే మనకి వీఆర్ ఫోర్స్డ్ విత్ వీటి నుంచి మనం నేను ఇది పొందాలి అది పొందాలి, స్నేహితులు, బంధువులు, ప్రేమించే వ్యక్తి, వీటన్నిటితో పాటుగా సంపాదించినటువంటివి. ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. ప్రాచీన రోము సామ్రాజ్యంలో ఒక నగరం పోంపెయి అనేటువంటి ఒక నగరం. ఆ నగరంలో ప్రస్తుతం అది ఇటలీ దగ్గరలో ఉంది. క్రీస్తు శకం 79వ సంవత్సరంలో అక్కడ ఒక పెద్ద వల్కానో వచ్చింది. అంటే అగ్నిగంధకం, లావా ప్రవహిస్తూ ఆ పర్వతం పేలి ఆ లావా ప్రవహించి చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ వేడిగా ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ పదార్థం లావా చేత కప్పబడిపోయింది. బూడిద మాత్రమే తర్వాత మిగిలింది. సో చాలా ఇంచుమించు 13 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు కూడా లావా ద్రవ పదార్థం కరిగి అక్కడ పడటం వలన అక్కడ వాళ్ళందరూ చనిపోవడం మాత్రమే కాకుండా అక్కడ పొరపొరడుగా ఈ కాలినటువంటి వాటి తాలూకా యాష్, బూడిద నింపబడి ఉందంట. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక
అవసరత నిమిత్తము త్రవ్వకాలు జరిగినప్పుడు ఆ త్రవ్వకాల్లో రకరకాల స్కెల్టన్స్, ఎముకల గూళ్ళు వాళ్ళకి దొరికాయి. ఎముకల గూళ్ళు ఇంకా అవి పాడవకుండా ఉన్నాయి. ఒక స్త్రీ, ఒక ఆమె తాలూకా ఎముకల గూడు కనబడుతుంది. ఆమె ఆ ఎముకల గూడుని బట్టి ఆమె పరిగెడుతున్నట్టుగా తెలుస్తుంది. పరిగెడుతున్నటువంటి ఆమె తన చేతిలో ఆభరణాలు, బంగారు ఆభరణాలు అవన్నీ కూడా ఆమె చేతిలో ఉన్నాయి. అవి ఇంకా పాడవలేదు. అవి ఆ ఎముకల గూడులో ఆమె చేతిలో చిక్కున్నాయి. అంటే ఆ సమయంలో బూడిద వచ్చి కాలిపోతున్నటువంటి ఆ యొక్క సమయంలో కూడా ఆమె ఆ నగలు ఏమైపోతున్నాయి, ఆ వజ్రాలు వైడూర్యాలు ఏమైపోతున్నాయి అనేటువంటి ఆందోళన మనసులో పెట్టుకునే పరుగు తీస్తుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా వీటి గురించి ఆమె ఆందోళన చెందుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా పలు రకాలుగా మనం ఆందోళన చెందినటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క మనిషి కూడా ఒక్కొక్క రకమైనటువంటి కోరికలతో మిళితమై ఉన్నప్పుడు అది ఆ వ్యక్తికి ఓవర్ యాంగ్షియస్, చాలా అధిక కోరికని కలిగించి అతనిలో ఆందోళన పెంపొందింపచేస్తూ ఉంది. ఈ ఆందోళన నుంచి మనం అతన్ని అడుగుతూ ఉండాలి విడిపించమని. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 12వ వచనంలో చూస్తున్నాం. నీవు ప్రభుని మీద ఆధారపడి ప్రశాంతంగా ఉన్నటువంటి యోబుని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 42వ అధ్యాయము 12వ వచనము. ఎందుకంటే ఆయన జీవితంలో మొదటి భాగంలో అధికంగా దీవించబడ్డాడు. అన్నీ కూడా ఒక్కొక్కటి పోగొట్టుకున్నాడు. అయినా ఆందోళన చెందలేదు. ప్రశాంతంగా ప్రభుని యందు ఉన్నాడు కాబట్టి ప్రభు అతనికి ద్వితీయార్థములో, ఈ రెండవ భాగంలో ఇంకా అధికమైన దీవెనలు ఇచ్చున్నాడు. ఎందుకంటే ఆందోళన లేకుండా ప్రభుని మీదనే ఆధారపడి ఉన్నాడు. అప్పుడు మనం ప్రభువిచ్చే దీవెనలను, ప్రభువిచ్చే అనుగ్రహాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని మనకు దయచేయమని ఆ ప్రభుని మనం అడుగుతూ, హద్దులు లేనట్టి దురాశల నుంచి మమ్మల్ని దూరం చేయండి ప్రభువా. నేను ఇటు అటు వెళ్ళి వీళ్ళతో వాళ్ళతో కూడి ఏవో దురాశలకు లోను కాకుండా, బానిస కాకుండా వాటి నుంచి, ఈ అత్యాశల నుంచి, దురాశల నుంచి, అధికమైన కోరికల నుంచి నన్ను విడిపించి ప్రభువా నా యేసయ్యా అని అడుగుతూ పాట పాడుకుందాం. గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులేనట్టి దురాశల అవివేకినై కుడియాడితి, హద్దులేనట్టి దురాశల అవివేకినై కుడియాడితి. మోతులతో ఇంక కూటమి, మోతులతో ఇంక కూటమి, వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. పాదరవిందాము లందు నిశ్చల భక్తి ప్రేమను, ముందుని పాదరవిందాము లందు నిశ్చల భక్తి ప్రేమను, పొందికగా జయరావేనా, పొందికగా జయరావేనా,
ఆనందమానందమానందమయు పొంగ నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులేని దురాశల నుంచి నన్ను విడిపించు నా యేసయ్య అంటూ మనం హద్దు దాటి అమిత ఆశతో, అధిక కోరికతో, అత్యాశతో, ఆందోళనకు గురి అయి మనను ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుని మీద మనకు ఆధారం కలిగి ఉన్నప్పుడు మనం ఆలకించాం. యోబు గ్రంథంలో మరి 42వ అధ్యాయం 12వ వచనంలో మరి అటువంటి సమస్తాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆందోళన చెందకుండా ప్రభుని మీదనే ఆధారపడి ప్రభుని మీద నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రభు అతన్ని నిండుగా దీవించాడు. ఇక సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభుని యొక్క ఆశీస్సులే నీకు అధిక ధనము అని వాక్యం చెప్తుంది. ప్రభుని యొక్క ఆశీస్సులే నీకు అధిక ధనం అని వాక్యం చెప్తుంది. ఆ నిండైనటువంటి ఆశీస్సులు, నిండైన ధనం ప్రభు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇంకా ఎటువంటి ఆతురత చెందవలసిన అవసరం లేదు. ఈ సంపదనే నేను కోరుకోవాలి, ఈ సంపదనే నేను ఆశించాలి, అప్పుడు నాకు ఇతరత్రా ఏ ఆందోళన ఉండదు అనే స్థాయికి క్రీస్తుని అనుసరించేవాడు చేరుకోవాలి. ఒక కోరిక తర్వాత మరొకటి, మరొకటి తర్వాత మరొకటి, పరంపరలుగా అడ్డు లేకుండా, ఎడతెరిపి లేకుండా అలా ప్రవాహంలా వచ్చేటువంటి కోరికలు కాకుండా ఒక స్థాయిలో ఒక వరాన్ని పొందినప్పుడు ప్రభువా ఈ వరాన్ని నాకు ఇచ్చావు, ఇగో నేను సంతృప్తితో ఉన్నాను, ఆదుకునేవాడు నీవే, నడిపించేవాడు నీవే, కాబట్టి నీ యొక్క ఆశీస్సులో నాకు అధిక ధనం, ఎప్పుడు కావాల్సిన ఆశీస్సులను నువ్వు నాకు ఇస్తూ ఉన్నావు, ఆశీస్సులతో నన్ను నడిపించేటువంటి స్థాయిలోనికి ఈ క్రీస్తుని అనుసరణలో మనం వెళ్ళగలుగుతూ ఉండాలి. ప్రియా దైవ ప్రజలారా, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు చెప్పినటువంటి మాటలలో ఈ ఆందోళన అనేటువంటిది ఒక చాలా పెద్ద నష్టాన్ని తీసుకొని వచ్చేటువంటి ఆధ్యాత్మిక శత్రువు. అది మనల్ని అనేకసార్లు పడదోస్తుంది ఉందని. ఇలా మనల్ని అనేకసార్లు పడదోసేటువంటి ఈ ఆధ్యాత్మికంగా అవరోధంగా ఉండేటువంటి ఈ శైతాను ఉపయోగించే ఆయుధం మనం అనేకసార్లు కింద పడేస్తూ ఉంటుంది. ప్రభుని మీద ఉన్నటువంటి ఆశ నుంచి నిరాశలోనికి మనం తీసుకుని వెళ్తుంది. ప్రభుని మీద మనకు ఉండవలసిన ఆశను తీసివేసి ఈలోక ఆశల మీద, అవి పొందలేనప్పుడు ఉండే నిరాశ మీద మన యొక్క మనసుని లగ్నం చేసి తీసుకుని వెళ్తూ ఉంది. అందరిలో పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా, ఆడ మగ అనేటువంటి తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా అన్ని రకాల వర్గాల ప్రజల్లోనూ కూడా ఈ ఆందోళన అనేటువంటిది యవనస్తుల్లోనూ, వీరికి ఒక ఆందోళన ఉన్నట్లయితే మరి ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, వాళ్ళకి పలు రకాలైన ఇతర ఆందోళనలు ఉన్నాయి. అలానే ప్రతి జీవన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన వలన, ఈ ఓవర్ యాంగ్జైటీ వలన అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను, అదేవిధంగా మానసికమైన సమస్యలను, కుటుంబాలలో, జీవితాల్లో ప్రశాంతతను పోగొట్టుకునేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, మీలో ఎవరైనను ఆందోళనతో మీ యొక్క ఆయుష్ని పెంపొందించుకొనగలరా అని అడుగుతున్నది వాక్యంలో మనం చూస్తున్నాం. మీలో ఎవరైనను ఆందోళన వలన మీ యొక్క ఆయుష్ని పెంపొందించుకొనగలరా? పెంపొందించుకోలేము అని మనందరికీ తెలుసు. 6వ అధ్యాయము మరి 34వ వచనంలో చూస్తున్నాం, రేపటి గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, రేపటి విషయాలు రేపటికి ఉన్నాయి, రేపటి ఆందోళనలు రేపటికి ఉన్నాయి, కాబట్టి మీరు
మీకు ఈనాటి ఆందోళనలు మీకు సరిపోతుంది అని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ఇంకా ప్రభు తన మాటల్లో చెప్తున్నారు, ఆకాశంలో పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ మరి వాటికి కావాల్సిన ఆహారాన్ని ఉండవలసిన ఆ యొక్క గూడుని అన్నిటినీ కూడా ప్రభు సమకూర్చుతూ ఉన్నాడు. అతి చిన్న పక్షి జాతికే ప్రభు ఇన్ని ఏర్పాట్లు చేసినట్లయితే అతి ఘనంగా సృష్టించబడినటువంటి మానవ జీవితాన్ని పొంది ఉన్నటువంటి తన పోలికలో తన యొక్క రూపాకారంలో సృష్టించబడిన నీ గురించి ఆయన ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో మనం ఆలోచించాలి. ప్రియా సహోదరి సోదరులారా, మీరు ఇక తహతహలాడవలసిన అవసరం లేదు. ఈ చింతలు వంతలు ప్రభుని మీద మీరు పెట్టినప్పుడు, ఈ భారం ఆయన మీద మోపినప్పుడు మీకు ప్రశాంతత కలుగుతుంది అని వాక్యం చెప్తుంది. భక్త పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయము 11వ వచనంలో, మీ శక్తి కొలది మీరు పని చేయండి. మీరు చేయండి, కష్టపడండి, ఆశించండి. ఆశించిన దానికోసం ప్రయత్నించేటప్పుడు కష్టపడండి, శ్రమపడండి, మీ శక్తి కొలది. అనేక సార్లు ఈ ఆశ అత్యాశగా మారినప్పుడు రెండింతలు, నాలుగింతలు, ఆరింతలు, పదింతలు సంపాదించాలని ప్రయత్నం చేసేటప్పుడు ఓవర్ టైం, మరి ఈరోజు ఒక డ్యూటీ చేస్తే తగు విశ్రాంతి తీసుకుంటే రేపు ఒక డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజే 2 డ్యూటీలు 3 డ్యూటీలు కంటిన్యూస్గా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది అత్యాశతో చేసేవాళ్ళు ఉంటారు. ఆ మిగిలినటువంటి టైంని ఇతరత్ర బిజినెస్లు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చని. కానీ లాంగ్ రన్లో మనం దీర్ఘకాలికంగా మనం చూసినట్లయితే అది ఆ వ్యక్తిలో ఉండే ఆందోళన పెంపొందింప చేస్తూ అనేక విధాలుగా అనారోగ్య పరిస్థితులకు వాళ్ళకి దారితీస్తూ ఉంటుంది. విదేశాల్లో పనిచేసేవాళ్ళు, విదేశీ కంపెనీస్తో అగ్రిమెంట్తో పనిచేసిన వాళ్ళు, మరి ఆన్లైన్ ఆఫ్లైన్ డ్యూటీస్ చేసేవాళ్ళు కొన్నిసార్లు కూడా ఈ ప్రలోభానికి లోనై మరి సంపాదన మీద వాళ్ళ దృష్టి వెళ్ళేటప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఆందోళనతో ఉండేటప్పుడు కూడా ఆరోగ్యాన్ని, ప్రశాంతతని ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి మరి ఓవర్ టైం మీ శక్తి కొలది పనిచేయము అన్నదానికంటే శక్తిని దాటి శక్తి వంచన లేకుండా ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళు డబుల్ స్ట్రెయిన్ అయ్యి పనిచేసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాముకి అధికంగా దీవించబడ్డాడని ఇదిగో అతని సేవకుడైనటువంటి లాబాను చెప్తూ ఉన్నాడు. మా యజమాని యావే దేవుని చేత అధికంగా దీవించబడ్డాడని. అయితే ఎప్పుడు ఆ స్థాయికి చేరుకున్నాడు? అబ్రహామును పిలిచినప్పుడు అప్పటి వరకు ఆయన సంపాదించుకున్నవి, ఆయన చక్కగా ఏర్పాటు చేసుకున్న సమస్తాన్ని, పాడి పంటలను అన్నీ కూడా విడిచిపెట్టి ఈ ఊరిని, ఈ ప్రాంతాన్ని, ఈ చుట్టుప్రక్కలని నువ్వు ఏర్పాటు చేసుకున్న వాటన్నిటిని విడిచిపెట్టి జీరో స్థాయిలోని నువ్వు వెళ్ళి నన్ను వెంబడించి అన్నాడు. నేను తీసుకెళ్లే స్థలానికి రా అన్నాడు ప్రభు. ఆయన వాటి మీద అత్యాశ కలిగి ఉన్నట్లయితే విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి తండ్రి దేవుని యొక్క పిలుపుకు అనుగుణంగా నమ్మకంతో వెళ్ళాడు. ఆయన అధికంగా దీవించబడ్డాడు. ఆయన చెప్పిన మాట కాదు, అతని సేవకుడు లాబాను ఇతరులతో చెప్తున్నాడు, నా యజమాని యావే దేవుని చేత అధికముగా దీవించబడ్డాడు అని. మరి మనం కూడా అధికంగా దీవించబడటానికి ప్రభు ఇచ్చినటువంటి శక్తిని మనం చేయవలసిన పనిని ఆ మోతాదులో చేస్తూ, తద్వారా సంపాదించే వాటి కోసం ఇంకా అత్యాశతో ప్రభువుని, దైవ కార్యాలని, మత కార్యాలని అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి వెళ్ళేటువంటి సంపాదన ఆర్జనలో మనం నిమగ్నం కాకుండా, వాటిలోనికి మనం పూర్తిగా దాసోహం అయ్యకుండా వాటి నుంచి బయటకు వచ్చి, వెలుపలకు వచ్చి బ్యాలెన్స్డ్గా మనం వెళ్ళగలిగేటువంటి ఆధ్యాత్మిక చూపుని, దృష్టిని ప్రభు మనకు దయచేయాలని మనం ప్రభుని అడుగుదాం. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రభుని మీద ఆధారపడినటువంటి ధ్యాస కలిగినప్పుడు ఈ ఆందోళన నుంచి మనం దూరంగా ఉంటాము. అటువంటి కృపను మనకు దయచేయమని
ప్రార్థించుదాం. వీటికి ఆటంకంగా ఉన్నటువంటి అత్యాశలని, అధిక ఆశలని మనం గ్రహించుకొని వాటిని విడిచిపెట్టేటువంటి టాస్క్ ఒక బాధ్యతగా ఈ రోజున మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళా రేపటి రోజున కలుసుకుందాం.